నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి కదా, ఈ సమయంలోనే పాటించవలసినటువంటి విధులు ఏమిటి? అలాగే నర్మదా నది వరకు వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే ఎటువంటి నియమాలను అనుసరించాలి? జన్మ ప్రభృతి యత్ పాపం స్త్రీయావా పురుషేణవా పుష్కరే స్నానమాచరస్య సర్వమేవ ప్రణశ్యతి అన్నది శాస్త్రవాక్యం. పుష్కర స్నానం చేయటం వల్ల పాపాలన్నీ పోతాయి. ఎందుకంటే నీటికి అద్భుతమైన ఒక గుణం ఉంది. ఇట్ కంటైన్స్ మెమరీ. దానికి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎవరైతే నీటిలో పూర్తిగా మునుగుతారో వాళ్ళు అంతకుముందు దాంట్లో మునిగినప్పుడు ఆ నీరు ఆ జ్ఞాపకాలన్నీ స్టోర్ చేసి వాటిని ప్రక్షాళన చేస్తూ సరైన మార్గంలో నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ ముహూర్తాన్ని బట్టి పుష్కరము అంటే గురుడు ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి అంటే గురుడు వృషభ రాశిలో ప్రవేశించాడు కనుక. ఇప్పుడు నర్మదా నది పుష్కరాలలో స్నానం చేయటం వల్ల నర్మదా చాలా గొప్ప నది. శర్మద యమదండక్షత వర్మద అంటాడు భాగవతంలో. అంటే నీకు మనసులోని కోరికలన్నింటినీ తీర్చి తృప్తి కలిగించేది, యముడి యొక్క దండల నుంచి నిన్ను రక్షించేది నర్మదా నది స్నానం. ఇలాంటి పుష్కర స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. అంటే నీ ఆలోచన సంస్కరింపబడుతుంది. ఆ సమయంలో అక్కడ బృహస్పతితో పాటు బ్రహ్మదేవుడితో పాటు 3.5 కోట్ల మంది దేవతలు వచ్చి స్నానం చేస్తారు ఆ 12 రోజులు అన్నది పురాణ కథ. అదే సమయంలో పితృదేవతలు కూడా అక్కడికి వస్తారు కాబట్టి అక్కడ దాన ధర్మాలను ఆచరించాలి. ననగ్న స్నానం ఆచరేది. ఇంట్లో అయినా సరే నదిలో అయినా సరే, ముఖ్యంగా పుణ్య నదుల్లో నగ్నంగా స్నానం చేయకూడదు. అక్కడ నిష్ఠీవనమును మూత్ర విసర్జనమును చేసిన వారు వికలాంగుల ఉదురు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా అక్కడ స్నానం చేసేటప్పుడు పిప్పలాది సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తికార్థం అయాదత్తం ఆహారార్థం పరకల్పయ అన్న శ్లోకాన్ని చదువుకుంటూ అక్కడ స్నానం చేయాలి. బాగుందండి, మేము అక్కడ దాకా వెళ్ళలేం కదా అంటే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఇంట్లో స్నానం చేస్తూ అక్కడ స్నానం చేస్తున్నట్టుగా భావించి ఎవరైనా నర్మదా నది పుష్కరాలకు వెళ్ళి వస్తే వారు తీసుకొచ్చిన ఆ పుష్కర జలాన్ని మీరు స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేస్తే పుష్కరాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. మరి ఈ 12 రోజులు మేము వెళ్ళలేం కదా అంటే అంచె పుష్కరాలు ఆది పుష్కరాలే ఉంటాయి. ఆఖరి రోజుల్లో అయినా ప్లాన్ చేసుకుని వెళ్ళి అక్కడ చేసే ప్రయత్నం చేయి. అది కుదరదంటే ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే నర్మదా నదిలో స్నానం చేసే ప్రయత్నం చెయ్యి. అలాంటి అద్భుతమైనటువంటి స్నానం వలన నీ కోరికలన్నీ తీరుతాయి. ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి పితృదేవతలకు పిండ ప్రదానం చేయమని చెప్తుంది. అంతమంది దేవతలు కూడి వచ్చినటువంటి పితృదేవతలు నువ్వు చేసే దాన ధర్మాల వల్ల సంతోషించి నిన్ను కటాక్షిస్తే నీకు దొరకని సంపద లేదు, నువ్వు అందుకోలేనటువంటి భోగం లేదు అని చెప్తుంది మన శాస్త్రం. కాబట్టి తప్పకుండా పుష్కర స్నానం చేసే ప్రయత్నం చేయండి.